పైల్స్ గురించి వింటున్నప్పుడు ఫిషర్ అనే టాపిక్ కూడా ఎక్కువ వస్తుంటుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. పైల్స్‌కి, ఫిషర్‌కి డిఫరెన్షియేషన్ ఏంటి? రెండిటికి ఒకటే లక్షణాలు ఉంటాయా? అని తెలుసుకోవాలని ఉంటుంది. సో, అసలు ఫిషర్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? సో, ఈ పైల్స్, ఫిషర్ అనేది ఆల్‌మోస్ట్ ఆల్ సేమ్ అని అనుకుంటుంటారు చాలామంది. ఎందుకంటే మామూలుగా మనకి మోషన్‌లో రక్తం పడ్డది అంటే వాళ్ళు పైల్స్ వచ్చినాయి అని చెప్పేసి గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉండొచ్చు. లేకుంటే ఎవరిని అడిగినా గానీ నీకు రక్తం పడుతుందంటే పైల్స్ ఉన్నాయని చెప్తుంటారు. మనం సినిమాలో కూడా కొన్ని జోక్స్ వింటూ ఉంటాం. రక్తం పడ్డదంటే నీకు పైల్స్ ఉన్నాయి, కూర్చోనీకి రాదు, నిల్చొనే ఉంటారు. ఇట్లా చాలా జోక్స్ వింటూ ఉంటాం. సో, ఇక్కడ ఏంది అంటే ఈ పైల్స్‌కి, ఫిషర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏందంటే పైల్స్ అనేవేమో రక్తనాళాలు ఉబ్బి ముద్దలుగా తయారయ్యేదాన్ని పైల్స్ అంటాం. బట్ ఫిషర్ అంటే ఏంది అంటే మోషన్ కెనాల్ దగ్గర కట్స్ అయిపోవడం అంటే కోత అవ్వడం, చిన్న చిన్న చిట్లిపోవడం దాన్ని ఫిషర్ అంటుంటాం. సో, దీని రెండిటి సింప్టమ్స్ చూసుకుంటే గనక రెండిట్లో రక్తం పడేదైతే కామన్‌గానే ఉంటుంది. అదొక్క సింప్టమ్ కామన్‌గా ఉంటుంది. బట్ ఆ రక్తం పడే దాంట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి అంటే పెయిన్‌తో గనక రక్తం పడ్డది అంటే అది ఫిషరు. పెయిన్ లేకుండా రక్తం పడ్డది అంటే గనక అది పైల్స్. సో, ఫిషర్‌లో విపరీతమైన పెయిన్‌ని పేషెంట్స్ సఫర్ అవుతుంటారు. ఎంత పెయిన్ అంటే ఓసారి పేషెంటు కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి. నెక్స్ట్ డే మోషన్ పోవాలంటే భయపడి మోషన్‌కి కూడా ఎళ్ళరు. ఒక రకమైన బాధ, ఏడుపు అనేది ఉంటూ ఉంటుందన్నట్టు. వీళ్ళకు ఈ మోషన్ పోయిన తర్వాత చూసుకుంటే గనక 4-6 గంటల వరకు విపరీతమైన మంట, నొప్పి అనేది సఫర్ అవుతుంటారు. ఏ పని చేయబుద్ధి కాదు. ఏ పని చేసినా యానల్ కెనాల్ చుట్టే తిరుగుతుంటుంది. మోషన్ పోయే ద్వారం చుట్టే ఉంటుంది. చివరికి వాళ్ళు మోషన్‌ని కంట్రోల్ చేయడం అంటే ముక్కడము, స్క్వీజింగ్ చేయడం ఉంటుంది కదా! ఈవెన్ అది కూడా చేయలేరు. అండ్ ఈవెన్ కూర్చోలేరు. దీంతో రక్తం పడడం కూడా ఎలా ఉంటుందంటే కొందరికి స్టార్టింగ్‌లో పడుతుంది. కొందరికి మోషన్‌తో పాటు పడుతుంది. కొందరికి మోషన్ అంతా అయిపోయిన తర్వాత చిట్లిపోయినట్టుగా పడుతూ ఉంటుంది. సో, పైల్స్, ఫిషర్ బోత్ ఆర్ డిఫరెంట్. బట్ ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే గనక కొంచెం వరకు ట్రీట్మెంట్ సేమ్‌గానే ఉంటుందండి. మెయిన్‌గా అసలు ఎందుకు ఇది అటాక్ అవుతుంది? అంటే బేసిక్‌గా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏదైనా ఒక వైరస్ వచ్చినా కూడా, వ్యాధి వచ్చినా దానికొక బేసిక్ రీజన్స్ లక్షణాలుంటాయి. ఇది రావడానికి ముందు ఏంటి అసలు ప్రధాన కారణాలు? యాహ్! ఈ బాటమ్ అంటే ఈ కింద యానల్ కెనాల్ ఇష్యూస్ ఏవైనా గనక స్టార్ట్ అయ్యేది ఒకటే ఒక రీజన్ అండి. అది కాన్‌స్టిపేషన్ మలబద్ధకం. సో, ఈ మలబద్ధకం వల్ల ఏమవుతుందంటే మామూలుగా మనకు యానల్ కెనాల్ అనేది రిచ్ నర్వ్ సప్లై ఉంటుంది. రిచ్ బ్లడ్ సప్లై ఉంటుంది. మనకి లిప్స్ ఎలా ఉంటుందో సేమ్ లిప్స్ గనక మనకు చిన్నగా కట్ అయిందనుకోండి, గట్టిగా నోరు తెరిసి అరిచామనుకోండి ఈడ కట్ అవుతుంది. సేమ్ అట్లనే ఏమవుతుందంటే మోషన్ పోయే ద్వారం దగ్గర మోషన్ కెనాల్‌లో మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వాలి. సో, ఎప్పుడైనా గట్టిగా ముక్కినప్పుడు ఏమవుతుంది మోషన్ బయటకొచ్చేటప్పుడు యానల్ కెనాల్ చీల్చుకుంటూ వచ్చేస్తుంది. సో, అక్కడక్కడ కట్స్ ఫార్మ్ అయితుంటాయి. ఆ కట్స్‌నే మనం ఫిషర్ అంటుంటాం అన్నట్టు. అక్కడ కట్ అయిన ద్వారం దగ్గరనే మనకు విపరీతమైన మంట, నొప్పి స్టార్ట్ అవుతుంది. అండ్ మోషన్ పోయినప్పుడు ఆ మోషన్ కట్ అయిన చోట అతుక్కుంటుంది. అట్లా అతుక్కోవడం వల్ల ఆ ఏరియాలో ఇంకా మంట ఎక్కువైపోయి అక్కడ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్స్ అయిపోయి చీమగడ్డలు ఫార్మ్ అవ్వడము, ఫిస్టులాస్ ఫార్మ్ అవ్వడం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉంటాం అన్నట్టు. సో, ఎప్పుడైతే ఈ మలబద్ధకం లేదు మనం కంట్రోల్ చేసుకున్నామంటే ఫిషర్స్ రావు. ఎప్పుడైతే మలబద్ధకం లైఫ్‌లో ఒక్కసారైనా మీరు హార్డ్ మోషన్ పోయిందంటే ఒక్కసారి కట్ అయినా గానీ దాన్ని ఫిషర్‌గా భావించాలి. అది ఒకవేళ హీల్ అయ్యే టైం గనక డిలే అయితుందంటే ఖచ్చితంగా డాక్టర్‌ని సంప్రదించి చిన్న పరీక్ష చేయించుకొని దాని ద్వారా చిన్న సర్జరీ చేయించుకోవడం వల్ల దీన్ని పర్మనెంట్‌గా నిర్మూలించొచ్చు. చాలామంది ఏంటంటే ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా పైల్స్‌లో కావచ్చు, ప్రెషర్‌లో కావచ్చు, సర్జరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది కూడా ఇప్పుడు హైయర్ స్టాండర్డ్స్‌లో ఎక్కువగా వ్యాధి అనేది ఎక్కువ మోతాదులో ఉన్న టైంలోనే చెప్తారు. బట్ బేసిక్‌లో ఉన్నప్పుడు మీరు మెడిసిన్స్‌తో కొంత రికవరీ చేయొచ్చంటారు. ఇక్కడ ఏంటి అంటే మెడిసిన్స్ అనేది ఏదైనా టెంపరరీ రిలీఫ్ ఉంటుంది. ఎందుకంటే పెయిన్ ఉందనుకోండి, పెయిన్‌కి మనం యాంటీ పెయిన్ కిల్లర్స్ ఇస్తూ ఉంటాం. సో, యాంటీ పెయిన్ కిల్లర్స్ ఇచ్చే వరకు పెయిన్ తగ్గుతుంది. బట్ డిసీజ్ తగ్గదు ఇక్కడ. సో, మనం డిసీజ్‌ని క్యూర్ చేయాలి. ఉట్టి పెయిన్‌ని క్యూర్ చేయడం వల్ల ఆ ఒక్క పూట 6 అవర్స్ మనకు పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుందన్నట్టు. ఇప్పుడు చూసుకుంటే గనక సో, మోషన్ పోయే ద్వారం దగ్గర చూసుకుంటే గనక ఇట్లా ముద్దలు ముద్దలుగా ఉంటాయి. వాటిని పైల్స్ అంటుంటాం. బట్ ఇక్కడ కట్ అయ్యి ఉంటుంది. ఆ కట్ అయిన దాన్ని ఫిషర్ అంటుంటాం. యూజువల్‌గా ఈ 2 ఏదైతే ఉందో ఈ రెండిటికి సర్జరీస్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ సర్జరీ చాలా నరకం సర్జరీ. ఎందుకంటే మినిమమ్ 20 డేస్, 30 డేస్ బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. అండ్ నడవలేరు, కూర్చోలేరు, డ్రెస్సింగ్ చేయించుకోవాలి. విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఒక్కొక్కసారి మోషన్ పోవడానికి రాదు. ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. బట్ మనం చేసే లేజర్ సర్జరీ ఏదైతే ఉందో ఈ లేజర్ సర్జరీలో ఎటువంటి కోత కుట్లు పెట్టం. ఓన్లీ లేజర్ ద్వారా ఈ పైల్స్ లోపలికెళ్ళిపోయి ఇక్కడున్న రక్తనాళాన్ని కాల్చేసేస్తుంటాం. అండ్ అదే ఈ ఫిషర్‌కి అయితే గనక దీని పక్కన ఉండే చిన్న చిన్న కండరాలు ఏవైతే ఉంటాయో ఆ కండరాలని మనము చిన్నగా సన్న కండరాలు ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మోషన్ కెనాల్ ఏదైతే ఇప్పుడు ఉందో వాళ్ళకి ఫిషర్ వలన టైట్ అయిపోతుంది. ఒక ఫింగర్ కూడా పట్టదు. మనం అదే వెడల్పు చేసామనుకోండి 3 ఫింగర్స్ ఈజీగా పడుతుంది. దానివల్ల అది పర్మనెంట్ రిలీఫ్ అనేది ఇస్తుందన్నట్టు. సో, మోషన్ పోయే ద్వారాన్ని వెడల్పు చేస్తాం. అక్కడ ఏం చేయట్లేదు. ఫిషర్‌లో మోషన్ పోయే ద్వారాన్ని వెడల్పు చేస్తాం. పైల్స్‌లో అయితే మోషన్ పోయే ద్వారంలో ఉన్న పైల్స్‌ని కాల్చేస్తాం. సో, ఈ లేజర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ ప్రొసీజరు అండ్ కంప్లీట్ పెయిన్‌లెస్ ట్రీట్మెంట్. ఎక్కడ పెయిన్ ఉండదు. అండ్ ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా పనికెళ్ళిపోవచ్చు. ఎటువంటి పథ్యం లేదు. ఎటువంటి డ్రెస్సింగ్స్ ఉండదు. ఎటువంటి బెడ్ రెస్ట్ కూడా అవసరం లేదు. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటి అంటే దీనిలో
పర్మనెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనం స్టాప్లర్ అనే ఒక టెక్నిక్ కూడా యూజ్ చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ పైల్స్ కానీ ఫిషర్ కానీ వచ్చే అవకాశాలు 99.9% ఉండదు. అలా అని మరీ రావని చెప్పను. ఎందుకంటే ఆ 0.1% మీరు తీసుకునే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి సర్జరీ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు యథావిధిగా తినడము, యథావిధిగా ఆల్కహాల్ తీసుకోవడం కావచ్చు, లేకుంటే ఫైబర్ కంటెంట్ తక్కువ తీసుకోవడం కావచ్చు. మనం ఇంత వెడల్పు చేసాం, ఈ వెడల్పులో మనం మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. ఇంత వెడల్పులో కూడా మోషన్ ఫ్రీ వెళ్ళకుండా ఇంకా హార్డ్గా వెళ్తాను అనుకోండి, వాళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ అనేది ఇది సెక్యూర్గా ఉంటుంది మనకి. అయితే ఫైనల్గా ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో మన ట్రీట్మెంట్ రేంజ్ ఆఫ్ హాస్పిటల్స్లో ఎలాంటి చికిత్స ఉంటుంది, అంటే మెరుగైన వైద్యం ఏ విధంగా అందిస్తున్నారు? చాలామందికి ఓపెన్ టెక్నిక్ తెలుసు, అందులో కోత పెడతాం కాబట్టి వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేసే సర్జరీ కంప్లీట్ లేజర్ సర్జరీ. దీన్ని లేజర్ లాటరల్ స్పింక్టరాటమీ అంటాం అన్నట్టు. సో ఆ చుట్టుపక్కల ఉన్న కండరాల్ని ఒక 20% కండరాల్ని కట్ చేయడం జరుగుతుంది. ఈ కట్ చేయడం వల్ల యానల్ కెనాల్ వెడల్పు అవుతుంది. అంతేకాకుండా ఇది కంప్లీట్ పెయిన్లెస్ టెక్నిక్. అసలు మీకు 1% పెయిన్ కూడా ఉండదు. అండ్ దీనిలో మనం స్టాప్లర్ కొట్టడం వల్ల, ఒకవేళ పైల్స్ కూడా ఉంటే కనుక స్టాప్లర్ కొట్టడం వల్ల అది కూడా కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. అక్కడ ఉన్న రక్తనాళాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్ చేయడం వల్ల ఫ్యూచర్లో కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉండవు. ఎవరికైనా నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. ఖచ్చితంగా మనం దీనికి స్టాప్లర్ ప్లస్ లేజర్ చేయడం వల్ల కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ ద్వారా దీన్ని కంప్లీట్గా నిర్మూలించవచ్చు. అసలు ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు చెప్తారా, సజెషన్స్ ఏమైనా ఇస్తారు? సో చాలామంది ఏంటంటే మన లైఫ్లో చూసుకుంటే ఎప్పుడోసారి కాన్స్టిపేషన్ అనేది ప్రతి ఒక్కరు గురి కావాల్సిందే, అందులో ఎక్సెప్షన్ లేదు. సో వీటిలో ఏమవుతుందంటే ఎప్పుడైనా చిన్నగా కట్ అయ్యి ఒక 1 డే అట్లా పెయిన్ అనిపిస్తే కనుక సిడ్జ్ బాత్ చేసేసేయండి. ఈ సిడ్జ్ బాత్ చేయడం వల్ల ఏంటి అంటే ఒక టబ్ తీసేసుకొని దాన్ని సిడ్జ్ బాత్ టబ్ అంటాం. యూజువల్గా మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి. కమ్మోడికి కూడా మనకి సిడ్జ్ బాత్ టబ్స్ వచ్చేసినాయి ఇప్పుడు లేటెస్ట్గా. సో దానిలో కొంచెం హాట్ వాటర్ వేసుకొని అందులో బెటాడిన్ వేసుకొని కూర్చోవడం వల్ల చాలా వరకు పెయిన్ రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ స్పాజమ్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల మనకి తెలియకుండానే చుట్టుపక్కల కండరాలు దగ్గరికి అయిపోతాయి. ఆ స్పాజమ్ రిలీఫ్ అయిందంటే మీకు నెక్స్ట్ డే మోషన్ ఫ్రీ ఉంటుంది, పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అంతేకాకుండా ఆ ఏరియాలో క్లీనినెస్, నీట్నెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని రకాల యాంటిబయాటిక్స్ దొరుకుతాయి. లోకల్ అనెస్థెటిక్ యాంటిబయాటిక్స్ పెట్టుకోవడం వల్ల కూడా ఒక ఎపిసోడ్ నుంచి తప్పించుకోవచ్చు. కొంచెం వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.